ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది. అక్క తన పుస్తకం చదువుకుంటోంది. మన ఆలిస్ బోర్ అవుతోంది. అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది. ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆలిస్కి విచిత్రంగా అనిపించింది. కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచీని తీసి చెప్పింది. అయ్యయ్యో, ఇంత లేట్ అయిపోయానే. ఆలిస్ ఆశ్చర్యంతో అంతా చూస్తోంది. ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది. కుందేలు ఒక చెట్టు త్వరలోకి దూకేసింది. ఆలిస్ కూడా వెనకాలే దూకేసింది. లోపలికి జారి పడుతూనే ఉంది. ఏదో లోతైన బావిలోలాగా ఉంది. కిందకి ఇంకా కిందకి. అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి. ఫర్నిచర్, తినుబండారాలు, ఇంకెన్నో. మరో లోకంలోకి వెడుతున్నట్టుంది. చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది. లేవగానే ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది. పొడవుగా ఉంది. ఇక అతను నడవసాగింది. ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి. అవన్నీ లాక్డ్గా ఉన్నాయి. ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది. ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది. బయటికి ఎలా వెళ్ళాలని. అప్పుడే ఆమెకి ఒక టేబుల్పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది. ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది. కానీ తాళం చాలా చిన్నదైపోయింది. ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది. తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్. కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే తలుపు చాలా చిన్నది. ఆమె లోపలికి వచ్చాక టేబుల్పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది. దానిపై డ్రింక్ మీ అని రాసుంది. ఆలిస్ గడగడమని దాన్ని తాగేసింది. ఆ జాదూ షర్బత్ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది. ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు. కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది. ఆమె ఏడవసాగింది. అప్పుడే ఆ ఫ్లోర్లో ఓ కేక్ కనిపించింది. ఆ కేక్ పై రాసుంది ఈట్ మీ. ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కను తీసుకుని తింది. తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోసాగింది. ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు. కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు? ఆలిస్ చాలా బాధపడింది. మళ్ళీ ఏడవసాగింది. ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది. అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది. ఆలిస్ పిలిచింది, సార్ సార్ ప్లీజ్ ఆగండి, హెల్ప్ చేయండి. కానీ అది వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి కూడా చూడనే లేదు. వెడుతుండగా ఆమెకి గ్లౌస్, ఫ్యాన్ పడిపోయాయి. ఆలిస్ ఆ సామాన్ని తీసుకుంది. హ్యాండ్ ఫ్యాన్ని విసురుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది. అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది. ఆలిస్తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు. ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది. ఆలిస్ తన మెయిడ్ అని. కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌసు, హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురమ్మని చెప్పింది. ఆలిస్ అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్, గ్లౌస్ కనిపించాయి. టేబుల్పై ఒక బాటిల్ కూడా కనిపించింది. ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది.
ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదల్లేకపోతోంది. మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురుచూస్తోంది. ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు. వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి. ఆలిస్ కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది. ఇంటి బయటికి రాగలిగింది. అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది. ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది. మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది? దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది. దాన్ని పిలవడానికి చూసింది. అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది. కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది. ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ని ఢీకొట్టుకుంది. దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది. ఆలిస్ దాన్ని అడిగింది, ఎలా నార్మల్ నేను కాగలను అని. క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది, మష్రూమ్ ఒకవైపు తింటే పెద్ద కాగలవు, రెండో వైపు తింటే చిన్న కాగలవు. ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు. నార్మల్ కావడానికి మరోవైపు నుండి మష్రూమ్ని తింది. రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకు చేరుకుంది. రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది. ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి తను మళ్ళీ చిన్నగా కావాలి. మష్రూమ్ ముక్క తిని తను చిన్నగా అయింది. ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది. అక్కడే ఒక లావు పిల్లి కూడా ఉంది. ఆలిస్ని చూసి నవ్వుతోంది. ఆలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది. ఆమె అడిగింది, మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది? ఎందుకంటే ఇది చెషర్ క్యాట్, డచెస్ అంది. అంతలోకి పిల్లి మాయమైపోయింది. డచెస్ పిల్ల ఏడవసాగింది. ఆమె పిల్లని ఆలిస్కి అందించింది. దీనికి తినిపించు, ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్తో కలిసి ట్రాఫీ ఆడడానికి వెళ్తున్నాను. ఆలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షం అయింది. నవ్వుతూ చెప్పింది, అయితే నువ్వు మ్యాడ్ హ్యాటర్ని మరియు మాచర్ని వెతకాలా? కొంచెం జాగ్రత్త, వాళ్ళు రకం. ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది. ఆలిస్ కోపంతో అరిచింది, ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం, ప్రత్యక్షం కావడం ఆపి. చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది. సరే, నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను. ముందుగా తోక మాయమైంది. పొట్ట ఇంకా కాళ్ళు, కేవలం ముఖం మిగిలి ఉంది. ఆలిస్ బయటికి వెళ్ళింది. ఆమెకి మార్చ్ హెయిర్ ఇల్లు దొరికింది. మార్చ్ హెయిర్ మ్యాడ్ హ్యాటర్తో కలిసి చాయ్ తాగుతున్నాడు. మార్చ్ హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది. ఆలిస్కి తెలియలేదు ఎందుకు ఇదంతా అని. మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. ఒక ఎలుక టేబుల్పై హాయిగా నిద్రపోతోంది. ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు. ఆలిస్ రావడంతో ఇద్దరూ అరిచారు, చోటు లేదు అని. ఇంత చోటు ఉంది కదా, మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ని అడుగుతాడు. ఆ కాకి నీకు టేబుల్లా ఎందుకు అనిపిస్తాడో ఏమో. నువ్వు చెప్పు ఎందుకు? నాకు తెలియదు. ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు, ప్రశ్నలకు కంగారు పడింది. ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్లా ఉంది.
ఆలిస్కి ఒక తలుపు కనిపించింది. ఒక చెట్టు త్వరలో లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది. ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ ది. అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ఆలిస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో? అన్ని వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా. గార్డెనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలుండే, కానీ మేం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కి తెలిస్తే మా చావు అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది. ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు. మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది. ఆలిస్ అలాంటి క్రాకీ ఫీల్డ్ ని ఎప్పుడూ చూడలేదు. హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి, ఫ్లామింగోస్ మెలిట్స్. గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు. దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది. ఆమె కోపంతో అరిచింది, ఆడుతున్న వాళ్ళందరి తలని తీసేయండి. వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. అందరూ కోర్టు వైపు వెళ్లారు. క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాక్ ఆఫ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది. క్వీన్ ప్రమాద సమయంలో జాక్ ఆఫ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది. మరి శిక్ష ఎలా వేస్తుంది? కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం జరిగిన సంఘటన. మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది. మా జాక్ ఆఫ్ హార్ట్స్ వాటిని దొంగిలించాడు. రాజు గట్టిగా అరిచి చెప్పాడు, మొదలు సాక్షులను పిలవండి ఇక్కడ. మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది. మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది. కుందేలు విట్నెస్ బాక్స్లోకి పిలిచారు. తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది. ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్లో ఇరుక్కుపోయింది. కొంతమంది జ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు. క్వీన్ ఆలిస్కి ఇదంతా చెప్పమని చెప్పింది. కానీ నాకేమీ తెలీదు అని ఆలిస్ అంది. క్వీన్ అరిచింది, నీకు తెలీదా? దీని తలని కూడా నరికేయండి. మీ ఆర్డర్స్ ని నేనెందుకు పాటించాలి? మీరు నా క్వీన్ కాదు. నాపై మీకు ఎలాంటి అధికారమూ లేదు. ఆలిస్ ఇలా చెప్పగానే క్వీన్, కింగ్ మొత్తం పేక ముక్కలన్నీ ఆలిస్ వైపుకి ఎగరసాగాయి. ఆలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది, కానీ అవన్నీ ఆలిస్ని సునామీలాగా చుట్టుముట్టాయి. ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి. తిరిగి తిరిగి ఆలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది పూల మధ్యలో, ఆకుల మధ్యలోకి. అదే గార్డెన్లో ఆమె అక్క ఆమెని పిలిచింది, ఆలిస్ ఇంక చాలు లే. ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని. అరేరే, ఇదంతా కళ? భలే కళ. అక్క, నేను చెప్పనా నా కళని? ఒక కుందేలు జాకెట్ వేసుకుంది. కొన్నాళ్ల క్రితం అడవిలో ఒక తోడేలు ఉండేది. తన కుటుంబం కోసం ఆహారం వెతుకుతోంది. అడవిలో దానికి ఒక గొంతు వినిపించింది. వెతకగా చెట్ల మధ్య ఒక చిన్న పిల్లాడు దొరికాడు. వీడు మనిషి బిడ్డ. తోడేలు ఆశ్చర్యంతో చెప్పింది. ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చింది. వాడిని రక్షిస్తూ ఉండేది. అడవికి రాజు సింహం ఇది విని కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లాడిని మనిషి నుండి దొంగిలించి తెచ్చాడు కనుక. తోడేలు కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పటి నుండి తన్ని మోగ్లీ అని పిలుద్దాం.
ఆ రోజు నుండి మోగ్లీ తన తోడేలు సోదరునితో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది, తమ సొంత బిడ్డలా చూసుకునేది. అతి కొద్ది కాలంలోనే మిగతా జంతువులతో కూడా స్నేహం ఏర్పడింది. వాటితో కలిసి ఆడుకోసాగాడు. అడవిలో అణువణువు తెలుసుకున్నాడు. ఇలా ఉండగా సింహం మోగ్లీని గమనించసాగింది. వాడిని పట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు తోడేలు ఒంటరిగా ఎలుగుబలు, కోతి బగీరా మోగ్లీ గురించి మాట్లాడడానికి కలిశారు. మానవ శిశువులు చాలా తెలివిపరులు. ఈ బిడ్డను అడవి బాలుళ్లా పెంచుదాం. బల్లు మరియు బగీరా, మీరు ఈ బాలుణ్ణి సంరక్షిస్తూ అడవి పద్ధతులు నేర్పండి. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. బల్లు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు అన్నీను. అతను వాడికి పళ్ళని కోయడం, తేనె తీయడం నేర్పించాడు. మోగ్లీ బల్లు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాడు. ప్రతిరోజు ఎత్తైన చెట్లను ఎక్కి భోజనం చేసేవాడు. బల్లు అడవి జంతువుల అరుపుల్ని కూడా గుర్తించడం నేర్పించాడు. అతనికి మోగ్లీని చూసి గర్వపడేవాడు. మోగ్లీ భలే పరిగెత్తేవాడు, భలే ఈత కొట్టేవాడు. బగీరా నేర్పించాడు గుంటలను ఎలా దాటాలి అన్నది. ఒకరోజు ఒక చిన్న తోడేలు ఒక గోతులో పడిపోయింది. సింహం రాజు ఆ పిల్లని వేటాడి తినాలని అనుకున్నాడు. కానీ దానికి ఒక్క క్షణం ముందు మోగ్లీ దాన్ని కాపాడాడు. సింహం రాజుకు ఈ ఓటమి నచ్చలేదు. బల్లు ప్రమాద సమయంలో అరిచే అరుపులని కూడా నేర్పించాడు. మోగ్లీకి ఇది కూడా తెలిసింది. అడవిలో ఏ జంతువు తనకి నష్టాన్ని కలిగివ్వదు అని. ఒంటరిగా మోగ్లీ పట్టుకోలేదని తెలిసినా కూడా సింహం రాజు అడవిలో అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు కోతుల వద్దకు వెళ్ళింది. మోగ్లీకి వచ్చిందంత మనకు నేర్పితే అడవిలో అతి తెలివైన జంతువులం అవుతాం. ఒకరోజు మోగ్లీ తన కోసం చలిమంటని ఏర్పరచుకుంటుండగా కోతులు దూరం నుండి అతన్ని గమనించసాగాయి. అవి అతన్ని కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నాయి. సాయంత్రం కాగానే అవి మోగ్లీని ఎత్తుకుని దట్టమైన అడవిలోకి తమ అడ్డాలను తీసుకుని వెళ్ళాయి. అతనిప్పుడు కోతుల మధ్యలో ఉన్నాడు. మోగ్లీకి తనని కిడ్నాప్ చేశారని అర్థమయ్యాక ఆలోచించసాగాడు. అతను ఏదో ఒక రకంగా బగీరా బల్లులకి కబురు అందించాలని. ఉన్నట్టుండి అతనికి వల్చర్ చీన్ కనిపించింది. ఆకాశంలో ఎగురుతోంది. అతనికి ప్రమాద సమయంలో అరిచే అరుపులు గుర్తొచ్చాయి. మన రక్తం ఒకే రంగు, ఎరుపు ఎరుపు. ఇది వినగానే చీన్కి అర్థమైపోయింది మోగ్లీ తన సొంత మనిషి అని, పైగా ప్రమాదంలో కూడా ఉన్నాడని. నా పేరు మోగ్లీ. బల్లుకి బగీరాకి చెబుతావా నన్ను బంధించారని? ఖచ్చితంగా. చీన్ అలా చెప్పి వేగంగా ఎగిరిపోయింది కబురు చేర్చడానికి. కోతులు అతన్ని తన గుహలోకి తీసుకుని వెళ్ళాయి, బందర్ నగరానికి. ఈ దట్టమైన అడవిలో ఒక కిల్లా ఉంది. దాన్ని మనుషులు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేశారు. మోగ్లీ పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. బగీరా బల్లులు పాము కాని సాయం కోరాయి. అవి మూడు బందర్ నగరంలో ఒక మూర్తి వెనకాల దాక్కున్నాయి. వారికి ఎన్నో కోతులు మోగ్లీ చుట్టూ కనిపిస్తున్నాయి. అవి మోగ్లీని కాపాడే అవకాశం కోసం చూస్తున్నాయి. ఆ అవకాశం రాని వచ్చింది. కా అంది, ఇప్పుడు పదండి, ఇది మంచి అవకాశం.
బగీరా ముందు నడిచింది, నెమ్మదిగా కోతులని భయపెట్టడానికి. దాని పంజాలతో కోతులపై దాడి చేసింది. కోతులన్నీ భయంతో పారిపోయాయి. వాటిలో ఒకటి మిగతా వాటిని పిలిచింది. అకస్మాత్తుగా కోతులన్నీ బగీరాని చుట్టుముట్టేశాయి. కోతులు మోగ్లీని పట్టుకుని గదిలో బంధించేశారు. మోగ్లీకి బగీరా పోరాడుతున్న శబ్దాలు వినిపించాయి. తనకి గుర్తుంది, ఈ పాడుబడ్డ భవంతి కింద నీటి కొలను ఉందని. అతనికి ఇంకో విషయం కూడా తెలుసు, కోతులకి నీరంటే భయమని. బగీరా, వెంటనే నీటిలోకి దూకేయ్. బగీరా పరిగెత్తి నీటిలోకి దూకేసింది. ఇప్పుడు బల్లుని కూడా కోతులు చుట్టుముట్టేశాయి. బల్లు తనని తాను కాపాడుకోవడానికి పంజాతో పోరాడింది. బాగా పోరాడుతుంది, కానీ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బల్లు ఒంటరైపోయాడు. అక్కడ బగీరా నీటిలో అసహాయంగా ఉంది. తన మిత్రులకు సాయం చేయలేకుండా ఉంది. బలు కోతుల దాడిని ఆపలేకున్నాడు. అప్పుడే కా వచ్చింది. కా తన తోకతో కోతులను లెంపకాయ కొట్టింది. అందరూ పారిపోయారు. కోతులకు కా అంటే ఎప్పుడూ భయమే. అతని ఎదురుగా ఏమీ నిలబడలేవు. అవన్నీ దూరంగా దట్టమైన అడవిలోకి పారిపోగానే బల్లు స్వేచ్ఛని పొందాడు. అప్పుడే కా నోటితో ఊదింది. కోతులన్నీ స్పృహని కోల్పోయాయి. వాటి అరుపులు ఆగిపోయాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం పేరుకుంది. ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా బగీరా నీటిలో నుండి బయటికి వచ్చింది. మోగ్లీ ఆ గదిలో నుండి అరిచాడు. నేను ఇక్కడున్నాను, ఈ గదిలో. కా తోకతో కొట్టింది. అంతే, గోడ పడిపోయింది. మోగ్లీ గెంతి బయటికి వచ్చేశాడు. బల్లు అతన్ని కౌగిలించుకుంది. నీవు బాగున్నావు కదా మోగ్లీ? లేదు, నేను బాగానే ఉన్నాను, కానీ చాలా ఆకలి వేస్తుంది. మీరంతా మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడారు. నువ్వు లేకపోతే ఏమయ్యేవాడిను. థ్యాంక్ యూ. మోగ్లీ, బల్లు, బగీరా కాకి బాయ్ చెప్పి ఇంటి వైపుకు బయలుదేరారు. ఇప్పుడు సింహం రాజుకు ఈ విషయం అర్థమైంది. ఎవరి బంధాలు ఇంత దృఢంగా ఉంటాయో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని. సింహం తన ఇంటిని చేరుకుంది. వెనక్కి మళ్ళీ రాలేదు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మోగ్లీ ఇప్పుడు యుక్త వయస్కుడు అయ్యాడు. ఓ రోజు అతను మనుషున్న గ్రామం వైపుకు వెళ్ళాడు. వాడికి ఒక మహిళ కనిపించింది. ఆమెని అతను గుర్తుపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒక పులి లాక్కెళ్ళిపోయిన పిల్లాడు. ఆమె ఆ పిల్లాడిని మోగ్లీకి ఇచ్చేసింది. మోగ్లీ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆ పిల్లాడు అచ్చు చిన్నప్పటి మోగ్లీ లాగానే ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పిల్లాడు తన తమ్ముడు అని, ఆ మహిళ తన తల్లి అని. బల్లు, బగీరా, కా వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఉండొచ్చు మోగ్లీ. మా అవసరం ఏదైనా ఉంటే గట్టిగా పిలు. నీవు మా సోదరుడి మోగ్లీ. మేము నిన్నెంత ప్రేమిస్తామో మర్చిపోకు. అతని మిత్రులందరూ అతని నుండి సెలవు తీసుకున్నారు. ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు. అయితే అతను అడవిలో తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వారితో అతనికి ఉన్నది ప్రేమ బంధం. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జెపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు. ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ ముద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది. దీంతో మంచి శిల్పం చెక్కుతా.
జపాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది ఆ కర్ర నుండి. ముందు జపాటో ఆశ్చర్యపోయాడు. తనేదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే. నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జపాటో తన పనిని తాను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు. తర్వాత దాని కాళ్ళు, చేతులు. జపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో. జపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేదీ కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది. డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జపాటోకి తల తిరగసాగింది. అయ్యో, ఇదేంటి? ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్న పిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోక్యో బాబు. జపాటో, పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జపాటో తన కోట్ని అమ్మి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాలు గుమిగూడి ఉండడం చూశాడు. ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందర్నీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని. కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్ని ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, అరే వా, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది. దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. హా, 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 హా. షో పూర్తవ్వగానే అతను పినోకియోని పట్టుకున్నాడు. అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది. అతను జపాటో మాట వినలేదని, స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు. పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా. అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు. నా దగ్గర డబ్బు లేదు. నీ స్కూల్కి ఎలా పెడతాను? పరి జాదూ చేసింది. పినోకియో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి
అతన్ని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోకియో స్కూల్కి వెళ్ళాడు. అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కవ్వాలని ప్లాన్ వేశారు. అరే వా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావో? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి పెడుతున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకు ఇస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బైనా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడటం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినాకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతని ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమయ్యింది. అరేరే, ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు, జరిగిందంతా. పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినాకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినాకియో ఆడుతూ పాడుతూ మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించిన వాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినోకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినోకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినోకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తను కర్రతో తయారైనవాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినాకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జొపాటో పినోకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. పినోకియో, పినోకియో. చివరికి పినాకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జొపాటో అతన్ని సాయం కోరాడు. అతనికి తెలుసు జొపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జొపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు, పినోకియోని కాపాడటానికి. జొపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జొపాటో సముద్రపు నీళ్లలో పడిపోయాడు. జొపాటో వయసులో పెద్దవాడు, అతనికి ఈత కూడా రాదు.
అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినోకియోని తిన్న పెద్ద చేప జపాటోని కూడా మింగేసింది. జపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినోకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఎంత వెతికితే దొరికావురా? తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడూ మీ మాట వింటాను. ఈసారి పినోకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరినీ చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినోకియో మంచి పిల్లాడయ్యాడు. ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజు స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినోకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది. అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినోకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినోకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదామనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు. మొత్తం శరీరం చూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్కపిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. నాన్నా, నాన్నా, నన్ను చూడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జపాటో ఎంతో సంతోషించాడు. పినోకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి. తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినోకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది.